మోహన్ బాబు స్టేట్మెంట్ కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే మోహన్ బాబును బైండ్ ఓవర్ చేయడానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాత్రి వరకు మోహన్ బాబు అందుబాటులోకి రాకపోతే పోలీసులు మరోసారి బైండ్ ఓవర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే విచారణకు సహకరిస్తానని పోలీసులకు మోహన్ బాబు ఫోన్లో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుస్మితను అడిగి తెలుసుకుందాం. సుస్మిత, ఎక్కడైతే జర్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఏదైతే మీడియా ప్రతినిధిపై దాడి జరిగిందో ఆ కేసులో రాచకొండ పోలీసులు ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే దాని గురించి స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం ప్రయత్నాలు అయితే ఒకవైపు పోలీసులు చేస్తూ ఉండగా అయితే ఇవాళ వరకు కూడా అరెస్టు విషయంలో రిలీఫ్ ఇచ్చింది ఒకవైపు కోర్టు. వాటి నుంచి రాత్రిలోపు అందుబాటులోకి రాకపోతే పోలీసులు అతను మరోసారి 12వ నోటీసులు జారీ చేస్తామని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఒకవైపు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు మోహన్ బాబు కనిపించకపోవడం అభ్యాసంలోకి వెళ్లిపోయారంటూ కూడా వార్తలు వస్తూ ఉండడంతో ఇప్పుడు మోహన్ బాబు ఎక్స్ప్లోర్ ట్వీట్ చేశారు. నేను ప్రస్తుతం వైద్యుల పరిరక్షణలో నేను ఇంట్లోనే మెడికల్ కేర్ తీసుకుంటూ ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు. ఖచ్చితంగా వచ్చి పోలీసులకి ఏదైతే ఆ స్టేట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అలాగే వెపన్ కూడా పోలీసులకు సబ్మిట్ చేయాలన్న ఒక నోటీస్ ఇవ్వడంతో ఆ రెండింటిని కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, కొన్ని స్టేట్మెంట్ కూడా సహకరిస్తాను అంటూ కూడా మోహన్ బాబు ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే ఫాల్స్ ప్రాపగండా మీడియాలో వస్తుందో అదంతా తప్పు అంటూ కూడా ఎక్స్ప్లోర్ ట్వీట్ చేశారు. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల ప్రయత్నాలు ఎక్కడికెక్కడ అంటే అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నారు మోహన్ బాబు కోసం అంటూ కూడా మీడియాలో చాలా వరకు వార్తలు వచ్చాయి. అయితే దాన్ని ఖండిస్తూ కూడా ఎక్స్ప్రెస్ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం మోహన్ బాబు తన ఇంట్లోనే ఉన్నాడంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఏదైతే బెయిల్ రిజెక్ట్ చేశారో బెయిల్ రిజెక్ట్ అవ్వడంతో కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ రాత్రిలోపు రాకపోతే బైండ్ ఓవర్ నోటీసులు మరోసారి జారీ చేస్తామని చెప్తూ ఉండడంతో ప్రస్తుతానికి ఏదైతే బెయిల్ రిజెక్ట్ అవ్వలేదు దానికి సంబంధించి కూడా ట్వీట్ చేశారు. మొత్తంగా కూడా చూస్తే మోహన్ బాబు హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో రాచకొండ పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేశారు. ఒకసారి మెడికల్ కేసు నుంచి బయటకు వస్తే అతని స్టేట్మెంట్ మరోసారి రికార్డ్ చేయడం, అంతేకాకుండా ఒకవేళ స్టేట్మెంట్ కి సహకరించకపోతే మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.